భయ్యా మీకు విజయవాడలో బెంజ్ సర్కిల్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంటుంది. పీవీపీ మాల్ దగ్గర తెలిసే ఉంటుంది. సరిహద్దు ప్రాంతాల వాళ్ళకి చెప్పనవసరం లేదు, తెలియని వాళ్ళ కోసం చెప్తూ ఉన్నా. అక్కడ పని కోసం వెళ్ళేటువంటి ఒక ఆవిడ పనికి వెళ్లకుండా ఎయిడ్స్ వ్యాధిని తెచ్చుకొని వచ్చేసింది. విషయంలోకి వెళ్తే చాలామంది ఆడోళ్ళు మొగుడిని బెదిరిస్తూ ఉంటారు కదా. ఏ ఏంట్రా నువ్వు లేకపోతే ఏంటి, నా పిల్లల్ని నేను పోషించుకోలేనా, కూలో నాలో చేసి నేను పోషించుకుంటా, నీ వల్ల కాకపోతే వదిలేసి వెళ్ళిపో అని బెదిరిస్తారు కదా. ఇలా బెదిరించేటువంటి ఆడవాళ్ళలో కొంతమంది ఈ రకంగా గింజతనం చేసి డబ్బులు సంపాదించుకొని వస్తారని నాకు ఇప్పుడే తెలిసింది. మ్యాటర్లోకి వెళ్తే విషయం ఏంటంటే భయ్యా, బెంజ్ సర్కిల్ ప్రాంతంలో ఒక తాపీ మేస్త్రి ఉండేవాడు. ఆయన ప్రతిరోజు పనికి వెళ్ళి పాపం ఈయన ఏంటంటే, పాపం ఎందుకులే, ఈ మధ్యానికి బానిస అయిపోయిన ఒక ఎద ఉండేవాడు. 2 ఆడపిల్లలు ఉన్నారు. ఫ్యామిలీని పోషించడం చాలా కష్టమైపోతుంది. కూలి రోజుకి 1000 రూపాయలు తీసుకొస్తూ ఉన్నాడు. ఏమిడేమో ఇళ్లలో పాచి పని చేస్తూ అంటే అనకూడదు, మళ్ళీ వాళ్ళ చేసే పని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. ఇళ్లల్లో వంట పని చేయడం, వాళ్ళ బట్టలు ఉతకడం, గిన్నెలు చెంబులు దెపాలు తోమినందుకు ఒక్కొక్క ఇంటికి 2 నుంచి 3,000 రూపాయలు ఇట్లా ఇస్తూ ఉంటారు. 4-5 ఇళ్లలో వర్క్ చేస్తూ ఉంటుంది. ఏమిడ ఒక 10,000 దాకా ఎర్న్ చేస్తూ ఉంటుంది భయ్య. అయితే మొగుడు బాగా మధ్యానికి బానిస అయిపోయాడు, అస్సలు పట్టించుకోవట్లా. అతనికి వచ్చే సంపాదన ప్రతి ఒక్క రూపాయి ఆయన తాగుడికే ఖర్చు అయిపోతూ ఉంది. ఏవిడేమో కూలనాలో చేసి తెచ్చేటువంటి డబ్బులు ఇంట్లో రెంట్కి, వంటకి, పిల్లలు ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు కదా, వాటికి సరిపోతూ ఉంది. అయితే ఉండంగా పెద్ద అమ్మాయి మెచ్యూర్ అయింది. ఆ ఫంక్షన్ చేసేందుకు చేతిలో 1 రూపాయి కూడా లేదు. ఏం చేయాలో తెలియదు, ఎవరిని అడగాలో కూడా లేదు. ఎవరిని అడిగినా కానీ మీ ఆయన తాగుబోదు కదమ్మా, మేము ఎట్లా ఇస్తామని ఈవిడ మొహం మీదనే చెప్పేసరికి ఆవిడ చాలా బాధపడుతూ ఉంది. ఇంటికి వచ్చి మొగుడితో బీభత్సంగా గొడవ వేసుకుంది. నీ ఇలాంటి పనికి మాలోడు నేను పెళ్లి చేస్తున్నాను కాబట్టి నాకు ఇవాళ రోజున 1 రూపాయి కూడా అప్పు పుట్టట్లేదు. ఎవరైనా కానీ నీ మొగుడట్టా నీ మొగుడెట్టా అని చెప్పేసి మాట్లాడేవాళ్ళు తప్ప ఒక్కళ్ళు కూడా రూపాయి బిల్ల కూడా ఇచ్చేవాళ్ళు లేరు. నువ్వు సక్రంగా తగలబడితే మన బతుకులు ఎందుకు ఇలా ఉంటాయని చెప్పేసి బోర్ను ఏడుస్తూ ఇద్దరు గొడవ పడ్డారు. ఆ గొడవ కాస్త శృతి మించిపోయి మనోడు అప్పటికే ఫుల్ డ్రింక్ వేస్తున్నాడుగా, అవన్నీ కొట్టేశాడు. 1 రూపాయి కూడా ఇవ్వను, ఏం చేసుకుంటా చేసుకోపని ఆవిడ చెప్పేసరికి గొడవ శృతి మించిపోయి మనోడిని చితక్ కొట్టేసింది. మనోడు తాగిన మొత్తులో ఉన్నాడు కదా, కొట్టేసరికి పడిపోయాడు. బేవచ్చంగా కొట్టేసి, నువ్వేంట్రా నా పిల్లల్ని పోషించేది, నేనే వెళ్ళి కూలనాలు చేసుకుని నా పిల్లల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాను చూస్తా ఉంటావా అని అనేసరికి మనోడు ఏమన్నాడు, చాదనం చేసుకోపని మనోడు తన గదిలోకి వెళ్ళి ఆ మూల పడుకున్నాడు. తెల్లారిన తర్వాత ఈవిడ బాగా ఆలోచించి కష్టపడి పని చేసింది అనుకుంటారా, చేసింది, కష్టపడింది. విషయంలోకి వెళ్తే ఈవిడ బెంజ్ సర్కిల్ ప్రాంతంలో ఇక్కడ వచ్చేటువంటి ఇళ్లల్లో పనిచేసేటువంటి ప్రాంతంలో డబ్బులు సరిపోక ఆవిడ కూడా కూలి పనికి వెళ్ళడం స్టార్ట్ చేసింది. ఏది, ఈ మేస్త్రి పనికి సంబంధించి పనికి వేరే మేస్త్రి వాళ్ళతో పాటు కలిసి వెళ్లేందుకు ఒక గ్యాంగ్లో జాయిన్ అయింది. గ్యాంగ్ అని చెప్పేసి ఎందుకన్నాను అంటే, వీళ్ళకి కొన్ని ముఠాలు ఉంటాయి. పలానా మేస్త్రి ముఠ ఎంతమంది, ఆ మేస్త్రి తాలూకు ముఠ ఎంతమంది అని ఒక ముఠ ఉంటుంది. అలాగనే ఈవిడ కూడా ఒక ముఠాలో జాయిన్ అయ్యి పని చేసుకుంటూ ఉంది. పని చేసుకునే క్రమంలో అక్కడ ఉండేటువంటి ఒక ఆవిడ ఈవిడకు ఒక సలహా ఇచ్చింది. అంటే అట్లా ఇప్పుడు పరిచయం అవుతారు కదా, మా ఇంట్లో సిచ్యువేషన్ ఎట్టమ్మా, మా ఇంట్లో అట్టా, నా మొగుడు ఎట్టా తాగుబోతుడు వగేరా వగేరా అని చెప్పుకుంటూ ఉంటే ఆవిడకు వచ్చేటువంటి ఒక ఆవిడ ఒక సలహా ఇచ్చింది. ఆవిడ శ్రీకాకుళానికి సంబంధించిన మనిషి. ఏమన్నా అంటే, నువ్వు ఇట్లా ఎంత కష్టపడ్డా కానీ రూపాయి బిల్ల కూడా రాదు, బెంజ్ సర్కిల్ దగ్గర ఒక పాడుబడ్డ బిల్డింగ్ ఉంటుంది, ఆవిడ కూర్చుంటే నీకు మగవాళ్ళు వస్తూ ఉంటారు కదా, వాళ్ళలో నీకు కొంతమంది పరిచయం చేస్తాను, నెంబర్లు ఇస్తాను, వాళ్ళతో మాట్లాడు. నువ్వు వాళ్ళతో ఆ కార్యక్రమానికి ఒప్పుకుంటే నీకు ప్రతి షాట్కి 1000 రూపాయలు ఇస్తారు. లేదా ఒక ఫుల్ నైట్ స్పెండ్ చేస్తే నీకు ఎంత అమౌంట్ 4,000 5,000 ఇస్తూ ఉంటారు. నువ్వు ఇలాగా ఒక 1 రోజులు 5-6 నెలల పాటు కష్టపడితే నీ కష్టాలన్నీ గట్టెక్కిపోదని చెప్పేసరికి పాపం ఈవిడ వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వెళ్ళిపోయింది. ఆ కార్యక్రమానికి లోన్ అయ్యింది, వెళ్ళింది. ఇది కొంచెం బాధాకరమైన విషయం కూడా ఉంటుంది ఇందులో, వినండి. వెళ్ళింది అన్నట్టుగానే జాయిన్ అయింది. 1 నెల తిరగాక ముందే బ్యాంచ్ ఇంట్లోకి ఏమేమి వస్తువులు కావాలో అన్నీ తీసుకొచ్చింది. వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజు కట్టింది, రెంట్లు కడుతుంది, అన్నీ మొత్తం చూసుకుంటుంది.
వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళేందుకు చెరొక సైకిల్ కూడా కొనింది. వాళ్ళ మొగుడు షాక్ అయిపోయాడు. ఏంటి ఇది, ఆఫ్టర్ ఆల్ పని చేసే డబ్బులకి ఇంత డబ్బులు వస్తామేంటని అడిగితే, నీకెందుకురా, నా పిల్లల్ని పోషించుకుంటా కదా, నువ్వు సైలెంట్గా ఉండేసరికి, సర్లే నీ చావు నువ్వు చావు అని మనోడు సైలెంట్గా ఉన్నాడు. ఇలా రోజులు గడిచే కొద్దీ సంపాదన ఆవిడ అనుకున్న దానికి 10 టైమ్స్ ఎక్కువ రావడం జరిగింది. సంపాదన బాగా వస్తుంది. ఇంకొక నెల తిరగక ముందే పిల్లలకి చెరొక గోల్డ్ చైన్ చేయించింది. వాళ్ళకి కావాల్సిన డ్రెస్సులు అన్నీ, ఇది లేదు అది లేదు అనకుండా ఉండేందుకు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండేటువంటి అమ్మాయిలకి ఏమేమైతే అవసరమవుతాయో అవన్నీ వాళ్ళమ్మ సమకూర్చింది. ఇలా బాగానే గడిచింది. 3 ఇయర్స్ గడిచిన తర్వాత కూడా అదే విజయవాడలో వీళ్ళు ఒక చిన్న ఫ్లాట్ కొనుక్కొని ఒక రేకుల షెడ్ని కూడా నిర్మించుకున్నారు. కానీ ఈ రేకుల షెడ్ నిర్మించుకునే క్రమంలోనే వాళ్ళ హస్బెండ్ తాగుడికి విపరీతంగా బానిస అయిపోయి లివర్ డ్యామేజ్ అయ్యి గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయాడు. చనిపోయిన తర్వాత కొన్నాళ్ళు ఈవిడ మళ్ళీ డౌన్ పొజిషన్కి వచ్చేసింది. ఇలా చనిపోయాడు కదా, నాకు ఒక మగతోడు, వాడు ఎలాంటివాడైనా సరే ఒక మగోడు ఉంటే బాగుండేది, ఇప్పుడు చనిపోయాడు, నేనేం చేయాలి అని ఆలోచిస్తూ మళ్ళీ ఆ బాధను వదిలేసి ఆవిడ చేసేటువంటి పూర్వ వృత్తి ఏదైతే ఉందో సేమ్ అదే స్టార్ట్ చేసి కంటిన్యూ చేసుకుంటూ ఉంది. కంటిన్యూ చేసుకునే క్రమంలో పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. వాళ్ళు మంచి మంచి జాబులు తెచ్చేసుకున్నారు, మంచిగా సెటిల్ అయిపోయారు. అయితే పెద్ద అమ్మాయికి జాబ్ వచ్చిన 1 మంత్లోనే ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. హైదరాబాద్లో ఉన్నాడు కుర్రాడు. మరి కట్న కానుకలు అడుగుతారు కదా, కట్న కానుకలు కూడా వాళ్ళ అమ్మ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా బాగానే అన్నీ సమకూర్చి ఇచ్చింది. ఒక మంచి కారు కావాలన్నాడు, కారు ఇచ్చింది. 10 లక్షలు డబ్బులు కావాలన్నాడు, డబ్బులు కూడా ఇచ్చింది. కొద్దో గొప్ప ఏమిడ గోల్డ్ కూడా సంపాదించింది కదా ఈ క్రమంలో, అది కూడా పెద్ద అమ్మాయికి ఇచ్చేసి పెళ్లి చేసింది. పెద్ద అమ్మాయికి పెళ్ళైన 3 ఇయర్స్ తర్వాత చిన్న అమ్మాయి కూడా పెళ్లి చేసింది. పెద్దలుడికి ఫ్లాట్ ఇచ్చింది, పెద్దలుడికి కారు ఇచ్చింది, చిన్నలుడికి ఫ్లాటు కారు అన్నీ ఇచ్చుకుంటూ వచ్చేసింది. అంటే ఇద్దరికి ఏ మాత్రం ఎక్కడ కూడా లోడ్ చేయకుండా అన్నీ బాగానే సమకూర్చుకుంటూ వచ్చింది. అయితే కాలక్రమేణా ఏమైంది అంటే వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుని ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటూ ఉన్నారు. ఇద్దరిని హైదరాబాద్ సైడే ఇచ్చింది. అయితే కాలక్రమేణా ఏమైంది, పెద్దలుడికి ఏమో ఓన్లీ కారు బంగారం డబ్బులు ఇచ్చింది. చిన్నలుడేమో, అయితే పెద్దలుడేమో నార్మల్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, చిన్నలుడు గవర్నమెంట్ ఎంప్లాయ్. అందువల్ల కొంచెం కట్నం ఎక్కువ డిమాండ్ చేసేసరికి కాదనలేక మంచి సంబంధం కాబట్టి నా కూతురు బాగుంటుంది అని ఆలోచించి చిన్నలుడికి ఫ్లాటు కారు బంగారం డబ్బులు ఇవన్నీ ఇచ్చింది. ఇవన్నీ పెద్దలుడికి తెలిసి గొడవ వేసుకున్నాడు పెళ్ళిన తర్వాత. చిన్నలుడికి ఆ రకంగా ఇచ్చావత్తా, మరి నాకెందుకు ఈ రకంగా చేసావు అని చెప్పేసి మాట్లాడితే, అయ్యా మరి నువ్వేమో నార్మల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఆ అబ్బాయి ఏమో గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్ కదా, ఏదైతేనేమందయ్యా నువ్వు ఆ రోజు నువ్వు కోరింది నేను ఇచ్చాను, నేను ఎక్కడా కూడా నీకు లోడ్ చేయలేదు, నువ్వు అడిగిందే నేను ఇచ్చుకుంటూ వచ్చాను, నేను ఇవ్వాలని చెప్పేసి మాట తప్పలేదు కదా అని మాట్లాడింది. చిన్నలుడు కూడా వాళ్ళు అడిగింది నేను ఇచ్చానయ్యా, మీరు అడిగినవే నేను ఇచ్చుకుంటూ వచ్చాను తప్ప నాకై నేను పెట్టలేదు కదయ్యా అని చెప్పేసి మాట్లాడేసరికి వాళ్ళ పెద్దమ్మాయి కోపం వచ్చింది. చిన్న కూతురికి ఈ రకంగా చేస్తావా, మాకు చెయ్యవా, ఇక నీకు నాకు మాటలు లేవు, నువ్వు బజారు దానివి, నువ్వు ఆ పని చేసావు ఈ పని చేసావు, ఛీ నీలాంటి దాని కడుపును పుట్టినందుకు నా చెప్పుతో నేనో కొట్టుకోవాలని వాళ్ళమ్మని కన్నీళ్ళు పెట్టించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పాపం వాళ్ళమ్మ చాలా మనస్తాపానికి గురి. అంటే ఏంటి, నేను ఈ విధంగా చేశాను అంటే, నేను ఇంత కష్టపడ్డా, నేను ఏ పని చేసినా, బజారు పని చేసినా, ఏ పని చేసినా నా పిల్లలు సంతోషంగా ఉండాలనే కదా ఇప్పుడు దాకా నేను కష్టపడింది. పెళ్ళిన తర్వాత అవన్నీ మానేసింది, ఏమీ చేయలేదు. వాళ్ళు ఇచ్చేటువంటి 10 పరకో తినుకుంటూ ఆమెకు వచ్చేటువంటి పెన్షన్ డబ్బులతోటి లైఫ్ గడిపేస్తూ ఉంది. కానీ ఇంత వయసు వచ్చినా కానీ ఆమె ఫస్ట్ నుంచి కొంచెం అందంగా ఉండటం వల్ల పెద్ద వయసు ఉన్న పర్సన్లా కనిపించదు. అయితే రోజు గొడవ వేసుకుంటూ ఉన్నారు. పెద్ద చిన్నలుడు కట్టించావు, మాకిట్టించావు, నువ్వు అది నువ్వు ఇది, నువ్వు బజార్ దానివి, అది ఇదని నోటుకొచ్చాడు మాట్లాడుతుంటే ఆమె మనస్తాపానికి గురయ్యి మళ్ళీ ఏ వృత్తి అయితే మానేసిందో మళ్ళీ అదే వృత్తిలోకి జాయిన్ అయ్యి, సేమ్ చిన్నలుడికి ఫ్లాట్ ఇచ్చింది కదా, అదే ఫ్లాటు అతను కూడా కొనిచ్చింది. అయ్యా తీసుకోయా, నేను నెల కిస్తీలు చొప్పున కట్టుకుంటూ వస్తానయ్యా, నా ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి మరి డబ్బులు తీసుకొచ్చాను, అవి నేను ఎలాగోలాగా సాల్వ్ చేసుకుంటారని పెద్దలుడికి అతను కోరిన హైదరాబాద్లోనే ఒక 2 సెంట్లు స్థలాన్ని కొనేసి ఆయనకి ఇవ్వడం జరిగింది. ఇది తెలుసుకున్న చిన్నలుడు ఏం చేశాడు,
వీడు చిన్నోడు ఊరుకుంటాడా? వాడు మళ్ళీ రెచ్చిపోయాడు. ఏంటత్తా ఏంటి, పెద్దలోడికి ఏమో ఫస్ట్ అతనికి ఇవ్వాల్సినంత ఇచ్చేసావు, నాకు ఇవ్వాల్సింది ఇచ్చేసావు, ఇప్పుడు మళ్ళీ ఏంటి అతనికి మళ్ళీ ఎక్స్ట్రా ఇచ్చావు, మాకెందుకని ఇవ్వవు అని గొడవ వేసుకుంటే, అయ్యా నాకు ఓపిక లేదు బాబు, నన్ను చంపేయండి చచ్చిపోతాను. నీకు ఎక్కువ పెట్టానని పెద్దలుడు నా కూతురు కోపడ్డారు, అతనికి పెట్టానని నువ్వు కోపడుతున్నావు. ఇప్పుడు సమానంగా ఈక్వల్ అయిపోయింది కదా, అతను కూడా నేను కొంచెం తక్కువ ఇచ్చాను కాబట్టి నీకు ఎక్కువ ఇచ్చాను కదా, ఇప్పుడు అతను కూడా ఫ్లాట్ కొనిచ్చాను కాబట్టి సమానంగా సరిపోయింది బాబు, నా వల్ల కాదయ్యా, నన్ను ఇబ్బంది పెట్టమాకని చెప్పేసి మాట్లాడితే, వాడు చిన్నోడు వాడు చిన్న కూతురు ఇద్దరు కలిసి మళ్ళీ ఆవిడ మీద గొడవ వేసుకొని వీళ్ళు కొట్టేసి వెళ్ళిపోయారు. మాకు మర్యాదగా వాళ్ళకి ఇప్పుడు ఎంత ఇచ్చావో అంత డబ్బులు మాకు ఇవ్వు, ఇస్తావా చస్తావా అని ఆమె ఇచ్చలోడు కొట్టేసి ఆడి నుంచి వెళ్ళిపోతే, ఇవిడ మనస్తాపానికి గురయ్యి చనిపోయేందుకు ప్రిపేర్ అయిపోయి కూర్చోనుంది. స్లీపింగ్ టాబ్లెట్స్ మింగేసింది, పురుగుల ముందు ఉంటుంది కదా తాగేసింది. స్లీపింగ్ అంతే, ఇంకేంటి ఇంక మెలకు రాకుండా ఉండేందుకు స్లీపింగ్ టాబ్లెట్లు ముందు మింగి తర్వాత పురుగుల ముందు తాగేసి పడిపోతే గిలగలు తన్నుకుంటూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు చూసి ఆవిడ హాస్పిటల్లో జాయిన్ చేసి కొన్ని ట్రీట్మెంట్లు టెస్టులు చేయడం జరిగింది. చేస్తే ఆవిడకి ఏంటి హెచ్ఐవి ఎయిడ్స్, హెచ్ఐవి కాదు ఎయిడ్స్కి మారిపోయింది. ఎయిడ్స్ అనేది ఆవిడకి రావడం జరిగింది, ఆ బాడీలోకి ఇంజెక్ట్ అయిపోయింది. ఈ విషయం తెలుసుకున్న వాళ్ళిద్దరు పిల్లలు ఆవిడ కనీసం టచ్ చేసేందుకు కూడా దగ్గరికి రావట్లేదు. ఛీ, ఈ ఎయిడ్స్ వచ్చిన కన్న తల్లి మాకు ఉంటే అంత చస్తే అంత అని హాస్పిటల్ కాడికి వచ్చేసి తలా 10 రూపాయలు పడేసి ఆవిడ హాస్పిటల్ నుంచి రిలీజ్ చేసి ఆ ఇంట్లో పడేసి వెళ్ళిపోయారు. ఇక మీదట నువ్వు బతికినా చచ్చినా నువ్వు మాకు అవసరం లేదని ఆవిడ అనరాని మాటలు గింజ అలా ఎల్లనే పదంతో ఆవిడని పోల్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు భయ్య. కానీ ఇవాళ రోజున ఆవిడ నానా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే నాకు ఒకటే అనిపించింది, ఆవిడ ఏ పనైనా చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఆవిడ చేసిన దాంట్లో తప్పు ఉందని చెప్పగలను, ఇంకొకటి మానవత్వంతో ఆలోచిస్తే ఆవిడ చేసింది రైట్ అని కూడా చెప్పగలను. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి ఆవిడ మరి అంత ఇదికి దిగజారి మరి ఇది చేయగలిగారు. ఎందుకు, నా పిల్లలు రేపటి రోజున కష్టపడకూడదు, ఒక మంచి అయ్యే చేతిలో పెట్టాలి. నేను చూడు ఒక కష్టపడే వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను, సరే కష్టపడే వ్యక్తి అయినా కానీ తాగుడుకు గురయ్యి డబ్బులు మొత్తం నాశనం చేసుకుంటూ వచ్చాడు, నాకంటూ ఒక రూపాయి కూడా మిగలకుండా చేశాడు. నేను ఈ రకంగా ఈ వృత్తిలోకి వచ్చాను, నా పిల్లల భవిష్యత్తు కూడా ఇలా అవ్వకూడదు అని ఆవిడ దిగజారి మరి బజారుతనానికి ఎక్కి డబ్బులు సంపాదించింది, పిల్లల కోసం మంచి మంచి భవిష్యత్తునిచ్చింది. ఇవాళ రోజున ఆవిడకి వ్యాధి వచ్చిందని ఆవిడకి కూడా తెలియదు, ఇలా అయిపోయింది, వదిలేసి వెళ్ళిపోయారు. నాకు ఒక విషయం అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు ఆవిడకి ఎయిడ్స్ వచ్చింది కదా, మరి ఆవిడతో వెళ్ళిన చాలామందికి కూడా ఎయిడ్స్ వచ్చే ఉంటుంది కదా అని నాకు డౌట్ భయ్య. వచ్చే ఉంటుంది, ఆవిడకి ఎట్లా వచ్చింది, ఎవరి ద్వారానో సోకిందే కదా, వాళ్ళ హస్బెండ్కి ఏం లేదు, ఆవిడ వచ్చి తాగుబోతుంది తప్ప ఆ కార్యక్రమంలో పట్టించుకునేది ఏం లేదు, పిల్లలు పుట్టారు, అందరితో అయిపోయింది. ఈవిడ ఈ పనికి మాలిన కార్యక్రమానికి లోన్ అయ్యి ఎయిడ్స్ తెచ్చుకుంది అంటే ఈ రకంగా ఎంతమంది బలైపోయి ఉంటారు కదా. సో అది భయ్య విషయం. అయితే జాగ్రత్తగా ఉండమా, ఒకటే చెబుతున్నా, మీకు దండం పెడతారా, మీ కాళ్ళకి నా నమస్కారం, ఏమనంటే మాత్రం బాధపడి వస్తారు ఎవరైనా సరే. ఈ బజారు బోకుతనం అనేది పనికిరాదు, అది ఎప్పటికైనా కానీ ఒక ముగింపు అనేది చాలా దరిద్రంగా ఉంటుంది, మీ ముగింపు చావు అవుతుంది. ఇప్పుడు ఆవిడ చూడు, అంత సంపాదించింది, అంత చేసింది, ఏదైనా చేయగలిగింది, చివరికి ఆవిడ కొంటే రూపాయి కూడా మిగలకుండా పోయింది. అంతే, అసలు ఎందుకు రూపాయి పక్కన పెట్టు, ముందు ప్రాణాలైనా దక్కుతున్నాయా? లేదు. ఎయిడ్స్ అనేది మీ ప్రాణాన్ని మెల్లమెల్లగా తినేస్తుంది, మీరు చనిపోతారు. వద్దు భయ్య, బజార్ వాడి దగ్గరికి వెళ్ళొద్దు. ఈ డబ్బులకి సుఖాన్ని ఇచ్చే మనుషులు ఉంటారు చూసావా, వాళ్ళకాడికి అసలు వద్దు. నీతోనే పర్మనెంట్ అని గ్యారంటీ అండి. నీలాంటి వాళ్ళు రాలిపోయిన వెంట్రుకలు అంతమంది ఉంటారు. సో బీ కేర్ఫుల్ మావా. థ్యాంక్ యూ.